హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మెంతికూర మటన్ చేస్తున్నా. మనం రెగ్యులర్గా మటన్ చేసుకుంటాం కదా, బట్ అప్పుడప్పుడు ఇట్లా మెంతికూర వేసుకొని ట్రై చేయండి. అసలు చాలా చాలా టేస్టీ ఉంటుందన్నమాట. సో ఈ మెంతికూర మటన్ కోసం ఫస్ట్ మటన్ మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. తరువాత మెంతికూర ఒక కట్ట తీసుకుంటున్నా. సో అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టాలి. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్గా అయినాక మెంతికూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మెంతికూర ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్స్ అనేటివి మంచిగా వస్తాయన్నమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. తరువాత మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెడితే మటన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో 10 మినిట్స్ తర్వాత మటన్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది అండ్ పీసెస్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg మటన్కి 4 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కొబ్బరి మసాలా వేసుకొని కలుపుకుంటున్నా. ఒక 5 మినిట్స్ ఇట్లనే ఉంచాలి. పీసెస్కి అంతా కూడా ఉప్పు, కారం పడుతుంది. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని 6 to 8 విజిల్స్ పెట్టుకోవాలి. సో విజిల్స్ అన్నీ అయిపోయినాక ఒకసారి ఎయిర్ పోయిందా లేదా చెక్ చేసుకొని క్యాప్ ఓపెన్ చేసి పీస్ కూడా ఉడికిందా లేదా చూసుకోవాలి. పీస్ ఉడికితే 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఫైనల్గా మెంతికూర మటన్ అయితే రెడీ అయిపోయింది. మెంతికూర వేయటం వల్ల సూప్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతికూర మటన్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.